హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కొబ్బరి కరాచీ హల్వా. దీనికోసం కొబ్బరిని తీసుకుని దానిపైన బ్రౌన్ కలర్ పార్ట్ అంతటిని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. మరీ మెత్తగా అయితే పేస్ట్ కింద చేసేసుకోకూడదండి, కాస్త బరకగానే చేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు కరాచీ నొక్క, అంటే కొబ్బరి తురుము ఒక కప్పు వచ్చిందండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు వేయించేసుకోవాలండి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ వేయలేదు, ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. వేపినవన్నీ కూడా తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుని ఇదే ప్యాన్లో కరాచీ నొక్క వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీన్ని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొబ్బరి వేసేసుకుంటున్నామండి. కొబ్బరిని మాత్రం ఎక్కువసేపు ఏమి వేయించక్కర్లేదండి. జస్ట్ ఏంటంటే కొబ్బరి కరాచీ బాగా కలిసే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను నేను. ఈ వాటర్ ఏంటంటే ఒక అరకప్పు కదా కరాచీ వేసాను, దానికి 3 అరకప్పులు వాటర్ వేసుకున్నాను. అయితే అంటే మీకు లెక్కకి ఒక గ్లాసుకి 3 గ్లాసుల లెక్కలో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. కరాచీ నూక బాగా ఉడికిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇందులో పంచదార వేసేసుకుంటున్నాను నేను. మీకు స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు అయితే 1/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం కరెక్ట్గా 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పంచదార అంతా కరిగించుకోవాలండి. పంచదార అంతా కరిగి పాకం వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసి దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి పడుతుందండి, నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మరి కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేసుకుంటున్నాను నేను. ఓకే, మూత తీసి చూద్దాం. ఓకేనండి, దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకుని టేస్టీ అయిన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది, కొబ్బరి కరాచీ హల్వా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.